హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈ రోజు మీ ముందుకి అమరావతికి ఆహ్వానం అనే మూవీ టీంని అయితే తీసుకొచ్చేసాను. అండ్ ట్రైలర్ టీజర్ విధ్వంసం సృష్టించేశారు. అండ్ మరి థియేటర్స్ లో ఎంత ఎంటర్టైన్ చేయబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏంటండి February 14th అంటే వ్యాలంటైన్స్ మంత్, లవ్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఈ టైంలో ఇంత విధ్వంసం ఎందుకు తేవాలనిపించింది మీకు? లేదు, యాక్చువల్గా విధ్వంసం నుంచి వికాసానికి వెళ్తున్నాం మేము. ఓకే సో ఇందులో కూడా మంచి లవ్ ఉంది. ఓకే, మంచి లవ్ స్టోరీ, రొమాన్స్ ఇలా ఉంటుంది. ఎలా అండి అంటే ఈ రెండు డిఫరెంట్ కంప్లీట్ కాంట్రాస్ట్ కదా, రెండింటిని బ్యాలెన్స్ చేయడం. ఎందుకమ్మా, ఏం దయ్యాలకు లవ్ ఉండకూడదా? దయ్యాలకు లవ్ ఉండడం ఏంటండి? దయ్యాలకు మనసు ఉండకూడదా? ఉంటాయి కదమ్మా, ఆ లవ్ చేసుకోవాలి. క్వశ్చన్ కి ఆన్సర్ నాకు దయ్యాలకు పెద్ద పరిచయం. అదే మీరు రియల్ లైఫ్ లో లేదు, నేనేం దయ్యాలతో డేటింగ్ చేయలేదు. అయ్యో నేను డేటింగ్ అనలేదంటే జనరల్ గా దయ్యాలను చూసారా అంటున్నా. లేదు, రియల్ లైఫ్ చూడటం అంటే అర్థం మనం ప్రత్యేకంగా పర్టికులర్ దయ్యం అంటే చూడలేం, కానీ ఎక్కడో చోట మనకు ఒక నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇబ్బంది పడతారు. దాన్ని ఒక్కొక్కరు ఒక కోణంలో ఎక్స్ప్రెస్ తీసుకుంటారు. ఆ ఎక్స్ప్రెషన్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది, అంతే. పర్టికులర్ మనం ఫేస్ చేయలేము స్ట్రైట్గా. ఓకే, అసలు కాదు, దెయ్యాలకు మనసు ఉంటుంది, ఇంత డీప్గా ఎందుకు ఆలోచిస్తున్నారు? లేదు, కథలో భాగంగా అది అవసరం పడింది. ఓకే, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నిజంగా మిమ్మల్ని చూడగానే, అంటే ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాం కాబట్టి థియేటర్స్లో ఫస్ట్ టైం వస్తున్నారేమో, కానీ ఎక్కడో చూడగానే మన అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయి అనే ఒక ఫీల్ అయితే కంప్లీట్గా ఆడియన్స్కి వచ్చేసింది. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం థియేటర్స్లో కనిపించిపోతున్నారు కదా, ఎలా ఉంది? నర్వస్ ఉందా, ఎగ్జైట్మెంట్ ఉందా? మిక్స్డ్ ఫీలింగ్స్ అన్ని. మొన్న ఎమోషనల్ అయిపోయారు, అదే పాపం అనిపించింది చూడగానే. అది అన్ని ఎమోషన్స్ కలిపి ఉన్నాయి. ఇంకొక 2 days అనేసరికి ఇంకా ఎందుకో అసలు చాలా నర్వస్నెస్ పెరిగిపోతుంది. అదే మీరు మాట్లాడుతుంటే నేను లోపల బటర్ఫ్లైస్ ఉన్నట్టు అనిపిస్తుంది. అన్ని ఫీలింగ్స్ ఇట్లా మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నాను నేను. ఓకే, ఇలానే ఉంటుందా అని ఇప్పుడు తెలుస్తుంది. ఇన్ని రోజులు అంటే స్క్రీన్ మీద కనపడాలి అనే ఒక ఇది ఉంటుంది, కానీ ఈ మూమెంట్లో వేరేలా అనిపిస్తుంది కదా. అవును, ఫైనల్లీ కనిపిస్తున్నాను అన్న ఫీలింగ్ చాలా బాగుంది. ఓకే, అండ్ ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? అంటే జనరల్ గా మీరు చాలా హైపర్ యాక్టివ్ కదా, అలా మీ క్యారెక్టర్ కూడా సిమిలర్ గా ఉంటుందా? నా పిచ్చితనం వల్లే వీళ్ళని తీసుకెళ్లి ప్రాబ్లమ్ లో పడేస్తాను అనమాట. నేను కాదు, ఇక్కడ అంటే నా పిచ్చితనం వల్ల అనగానే, అంటే రియల్ లైఫ్ సేమ్ నేను రియల్ లైఫ్ లో ఎలా ఉంటానో సినిమాలో కూడా అలానే ఉంటాను. తను ఎంత జెన్యున్గా ఉంటుందని చెప్పడానికి మీకు ఇదే ఉదాహరణ. మీరు పిచ్చితనం చెప్పాలా, తను చెప్పుకుంది, అంత జెన్యునిటీ మెయింటైన్ చేస్తారు. అంటే అలానే తింగరగా ఇట్లా సేమ్ చాలా చలాకీగా అలా ఉంటారు. క్యారెక్టర్ కూడా మీరు గౌరవించారు పిచ్చితనాన్ని, చలాకీ అంటే ఆవిడ అంటే బాగోదు అని. లేదు, పిచ్చితనం అంటే జనరల్ గా బాగా యాక్టివ్ గా ఉండే వాళ్ళందరూ అలాగే ఉంటారు. ఇక్కడ ఇలా బిహేవ్ చేయాలి, ఇక్కడ ఇలా ఉండాలి, అంత బ్యాలెన్స్డ్ గా ఆలోచించరు. మనకి ఏదనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడం. మూవీలో కూడా అంతే. ఓకే, అయితే మీకు మీ సుప్రీతకి క్యారెక్టర్ కి కంప్లీట్ గా రియల్ లైఫ్ సేమ్. కానీ అలా అని ఇప్పుడు మీరు ట్రైలర్ లో చూస్తే ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ దెయ్యాలు లేవు అని చాలా ధైర్యంగా వెళ్తుంది, కానీ నాకు అంత ధైర్యం లేదు. అవునా? రియల్ లైఫ్ లో మీరు అంటే దెయ్యాలు నమ్ముతారా? ఉన్నాయి అనేది ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? ఎక్స్పీరియన్స్ అంటే ఎప్పుడు డైరెక్ట్ గా చూడలేదు, చూస్తే ఈ రోజు మీ ముందు ఉండేదాన్ని కాదు. దెయ్యాలు ఉన్నాయని తన పక్కన జనరల్ గా సెట్స్ లో కూడా ఇలాగే ఉంటారా? సేమ్. మిమ్మల్ని అంటే మీరు అవతల వాళ్ళని ఆడుకుంటారా, మిమ్మల్ని ఎవరైనా ఆడుకుంటారా? అలా ఏం లేదు, నన్నే మోస్ట్లీ ఆడుకుంటారు సార్. తను ఆడుకోవాలనుకుంటుంది, నేనే స్నాక్ అవుతాను అనమాట. అండ్ మీ ఇద్దరికి మధ్య మంచి రొమాంటిక్ సీన్స్, లవ్ అలానే ఉంటుందా? నా బాయ్ ఫ్రెండ్ హరీష్, అందుకే అదే మీ బాయ్ ఫ్రెండ్ అంటే అంత ఇంటిమేట్ సీన్స్ ఏం లేవు. ఓకే, అదే అంటే ఇందాక ఆయన చెప్పారు కదా, దెయ్యాలకి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు కూడా కోరుకుంటుంది అని, అలా ఏమన్నా? అలా అంత ఇంటిమేట్ సీన్స్ ఏమి ఉండవు. సో బేసిక్లీ మేము అందరం కలిసి అమరావతికి వెళ్తాం అనమాట. ఓకే, మీకు అమరావతికి ఆహ్వానమా? అందరికి అంటే మీకంటే అదే ఫస్ట్ నాకు ఆడియన్స్ ఏమన్నా ఆహ్వానిస్తున్నారేమో అన్నట్టు. అంటే మేము వెళ్తే ఆడియన్స్ రమ్మనే కదా. అదే మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి ఆడియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు అంతే. అంతే. ఓకే,
మీరండి మీరు జనరల్ మాట్లాడరా తక్కువ? అంటే మీరు ఏమైనా అడిగితే మాట్లాడదామని. లేదు, నేను మీ ఇద్దరిని కలిపి అడిగినప్పుడు ఆవిడ మాట్లాడారు, మీరు మాట్లాడాలి, అందుకని అడిగాను నేను. చెప్పండి. తన స్పేస్ కోరుకుంటాడు, తీసుకో. ఓహో, ఓకే. మీరు తెలుగు అబ్బాయినా? తెలియదండి, అలా కనిపించలేదు. అంటే అంత అయ్యో తన మంచి స్టేట్ ఇంకా ఇంకా లైక్ బాంబేనో అట్లా. నేను పాజిటివ్ గానే అన్నానండి. తెనాలి అబ్బాయిని. తెనాలి అబ్బాయి, ఓకే. మీది గుంటూరు, మాది గుంటూరు. మీరు తెనాలి, మా తెనాలి. అంతే. సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అంటే అంత చలాకీగా ఉన్న అమ్మాయిని మరి హ్యాండిల్ చేయాలంటే నేను చాలా మంచోడిలాగా నటిస్తూ ఏదో చేస్తాను అది చెప్పకూడదు. ఏదో ఓకే, అయితే మంచోడే అనుకోండి. మంచోడే అనుకోవాలా సినిమా చూసే వరకు? ఓకే, ఒక మంచి బాయ్ ఫ్రెండ్. కాదు, ఇప్పుడు ఇందాక ఆయన అడగమన్నారు కదా, దెయ్యాలు ఉన్నాయి, దెయ్యాలను మీరు నమ్ముతారు ఎప్పుడైనా చూసారా అని మిమ్మల్ని అడగాలి. నమ్ముతానా లేదా అంటే నాకు చాలా భయం. ఇప్పటికీ నాన్న పక్కన పడుకుంటాను, ఒక్కటే పడుకోలేను. మరి ఎలా హారర్ మూవీ ఎలా చేశారు? సెట్లో అందరూ ఉంటారు కదా. అవును, మరి ఇప్పుడు హారర్ మూవీ చేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా సిచ్యువేషన్స్ హార్ట్ చేయడం అలా ఉంటుందా? భయం వేసింది స్టార్టింగ్, అంటే కొన్ని లొకేషన్స్ లో భయం వేసింది. అంటే కాకపోతే చెప్పుకుంటే బాగోదు కదా అని చెప్పేసి చెప్పుకోకుండా అట్లా. ఇది ఫస్ట్ మూవీనా? కాదండి, ఇంతకు ముందు చేశారు. ఓకే, మూవీస్. ఓకే. అంటే ఇప్పుడు హారర్ ఎక్స్పీరియన్స్ థియేటర్స్ లో చూసే వాళ్ళకి ఒకలా ఉంటది, చేసే వాళ్ళకి ఒకలా ఉంటది. మీరు ఇంతకు ముందు హారర్ మూవీస్ చూసేవాళ్ళ? అంటే అదే భయం భయంగా చూసేవాళ్ళు, ఇట్లా కళ్ళు సగం తెరిచి చూస్తారు కదా, అలా చూసేవాడిని. అది కూడా అందరు ఉన్నప్పుడే. ఓకే, చేసే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? చేసేటప్పుడు భయం అంత పెద్దగా ఏముండదు, ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి. ఎలా వచ్చారు ఈ మూవీలోకి? ఈ మూవీలోకి సార్ అందుకే ఇమీడియట్ గా చూసాను నేను. ఓకే, కాదు అంటే మీకు ఈ రోల్ ఎలా వచ్చింది? నేను ఆల్రెడీ చేశానండి, మనోహరి పాండవులు అనే సినిమా చేశాను, అది సార్ చూసాను. ఓకే, చూసి నన్ను పిలిచారు, చేశాను. ఓకే. హాయ్ సార్, నేను మిమ్మల్ని ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను సార్ ఇంతకుముందు. అవును, అండ్ ఏంటి మళ్ళీ ఇందులో కూడా అంటే మీరు ఎలా మెయింటైన్ చేస్తారు అనేది నాకు వచ్చిన ఒక డౌట్ సార్. ఆయన షూటింగ్ అప్పుడు అర్ధరాత్రి 2ంటికి కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటాను సార్. అర్ధరాత్రులు ఎక్సర్సైజ్ లేదు సార్. ఓకే సార్, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సార్? నాదొక ఫ్యామిలీ మ్యాన్ క్యారెక్టర్ అమ్మా. సింపుల్గా చాలా ప్లెయిన్గా సాఫ్ట్ క్యారెక్టరే. సో వైఫ్ ధన్యా బాలకృష్ణ, అమ్మాయి మరదలు, ఇంకొక పిల్ల ఉంటే మరదలు. సో లైక్ మరదలే కానీ ఆల్మోస్ట్ లైక్ డాటర్ అన్నట్టు ఈ అమ్మాయి చాలా గారంగా పెంచుతుంటాం. సో తను చేసే టెంగర్ చేష్టలకి మేము వీ గెట్ ఇన్ టు ట్రబుల్. దట్స్ ఇట్ మెయిన్గా. సో అయితే బేసికల్గా ఏంటంటే ఇట్స్ నాట్ ఏ టెక్స్ట్ బుక్ మూవీ. అంటే హీరో హీరోయిన్ ఆ టైప్ కాదు. ఒక 5 క్యారెక్టర్లు, మీ వెనకాల ఉన్న 5, ఇదే ఇక్కడ ఉన్న 5, వీటి వేరియేషన్స్. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ గాట్ వేరియేషన్. యాక్ట్ చేయడానికి మంచి స్కోప్ ఉంటుంది. ప్లెయిన్గా ఉన్నట్టు ఉంటారు, వైల్డ్ అవుతూ ఉంటారు మధ్యలో. అది మెయిన్. సో అందరికీ కూడా ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇందులో. సార్ ఎక్కడన్నా అంటే రియల్ ఇన్సిడెంట్స్, రియల్ స్టోరీని బేస్ చేసుకొని ఏమన్నా నడుస్తుంది సార్? ప్రత్యేకంగా ఇన్సిడెంట్ జరిగింది దాన్ని ఇన్స్పైర్ చేసామని కాకుండా ప్రతి ఒక్క జీవితంలో కూడా ప్రతి కథలో ఎక్కడో చోట రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అలా మన కథ అందరి జీవితాల్లో జరిగే కథలాగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కూడా ఎక్కడో చోట చూసాము, కలిసాము, ఉన్నాము అన్నట్టు ఉంటుంది. అంటే సహజంగా ఉండదు. ఎక్కడ అంత హెవీ డ్రామా కానీ హారర్ ఎఫెక్ట్ కథ హెవీగా అదే లేకుండా ఒక మంచి జెన్యూన్ కథ. ఓకే, అంటే మీ ఇమాజినేషన్ ఏనా సార్ కంప్లీట్? ఓకే. అండ్ మీరు అంటే ఇందాక ఆయన అడిగినప్పుడు చెప్పినట్టు చెప్పకండి, కార్లో వచ్చాను. ఎలా వచ్చింది క్యారెక్టర్ మీకు? ఎలా వచ్చింది క్యారెక్టర్ ఎలా వచ్చింది మీకు? తన క్యారెక్టర్ వచ్చింది నిజం. ఈ సినిమాలో క్యారెక్టర్ తన ఒరిజినల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అవును, మీరు రాసేటప్పుడు అంటే ఈ క్యారెక్టర్ లో సుప్రీత ముందే చెప్పింది, ప్రతిదీ చెప్పడంతో క్యారెక్టరేషన్ చేసింది. ముందు రాసేటప్పుడు వచ్చిన క్యారెక్టర్ కదా, ఆవిడ చూసాక వచ్చిన క్యారెక్టర్. అది అందుకే తన క్యారెక్టర్ వచ్చిందని చెప్తున్నా. మీరు ఆవిడని ఆడుకున్నారు, నన్ను ఆడుకున్నారు. లేదు, నాకు కాల్ వచ్చింది, ఇట్లా మూవీ ఒకటి ఉంది నరేషన్ వినాలి అని. నరేషన్ విన్నాము.
నచ్చింది, చేశాను. ఓకే, అంటే హారర్ మూవీ కదా ఇప్పుడు. అంతేలేండి, నేనే అనవసరంగానే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మీరు. ఓకే, అంటే ఇప్పుడు హారర్ స్టోరీ కదా, ఇప్పుడు ఫస్ట్ టైం థియేటర్లో కనిపిస్తున్నప్పుడు నేను హారర్ స్టోరీస్ చేస్తున్నాను అంటే మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ యాక్టింగ్ కానీ ఆడియన్స్కి ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది కదా. సో అంటే మరి నేను దీంతో వెళ్ళడం కరెక్టా కాదా అనే డౌట్ ఏమన్నా ఉండిందా మీకు? లేదు లేదు, డెఫినెట్గా లేదు. ఎందుకంటే నాకు ఈ మూవీలో నాకు ఆల్ నవరసాలు పండించడానికి స్కోప్ ఉన్నిందనమాట. సో ఐ థాట్ ఓకే, దిస్ ఇస్ ద నైస్ ఫిలిం టు డూ. అండ్ ఒకవేళ జనాలు చూసినా కానీ ఈ అమ్మాయి బాగా చేసింది అని అనుకుంటారు. ఓకే, అండ్ ఎస్తేర్ గారు ఒక పక్క, ధన్య గారు ఒక పక్క, వాళ్ళిద్దరూ చాలా చాలా క్యారెక్టర్స్ చేశారు. చాలా ఇప్పుడు వాళ్ళతో ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఎక్కడైనా వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఇవ్వడమో, వాళ్ళతో మీరు మాట్లాడడం ఇలా ఉండిందా? వాళ్ళిద్దరూ నాకు గుడ్ ఫ్రెండ్స్. అంటే ఎస్తర్ గారితో నాకు తర్వాత ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది ఆఫ్టర్ మూవీ. ధన్య గారితో ఫ్రమ్ డే 1 ఓన్లీ ఫ్రెండ్షిప్ చాలా ఇన్వాల్వ్ అవ్వకుంటూ వీ బికమ్ సిస్టర్స్ టుడే. బట్ సజెషన్స్ లాంటివి ఎప్పుడు ఏమీ లేదు. జస్ట్ ధన్య గారు వాళ్ళిద్దరు ఏం చెప్పారంటే తన ఎక్కువ సజెషన్ ఇస్తున్నానండి. ధన్య గారు చెప్పేవాళ్ళు ఎప్పుడు చెప్తే మాట్లాడితే సజెషన్ ఇస్తున్నారు. అయ్యయ్యో, అంటే తనకి బాగా ఇన్వాల్వ్మెంట్ ఉంది క్యారెక్టర్లో. ఓకే, సో ఓకే, వన్స్ యూ గెట్ ఇన్ టు ది ఎవరేం చెప్తారని టెన్షన్. అవునా, నాకు ఇన్వాల్వ్మెంట్ ఉందా అంటుంది. అదే ఈయన ఒకటి చెప్పారు, దానికి షాక్ లోకి వెళ్ళిపోయారు. సో వన్స్ వన్ యూ గెట్ ఇన్ టు ది క్యారెక్టర్ అండి, ఎవరు చెప్పక్కర్లా. ఓకే, దాంట్లో బయటకు వస్తేనే ప్రమాదం. ఈ అమ్మాయి ఎప్పుడు బయటకు వచ్చేది కాదు, ఎందుకంటే తన స్వభావానికి దగ్గర ఉంటుంది ఆ క్యారెక్టర్. ఇంకా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, రియాలిటీ దగ్గర ఉంటారు కదా. ఎక్కడ అవసరం అంటే కాదు కదా. అంటే ఇప్పుడు మన ఒరిజినల్ క్యారెక్టర్ అన్నప్పుడు డైలాగ్స్ చెప్పడమే పెద్ద టాస్క్, కానీ మిగతాదంతా అంత కష్టం అనిపించదు. బిహేవియర్ అంతే. ఇప్పుడు యాక్టింగ్ అనేది బిహేవియరల్ యాక్టింగ్, మెథడ్ యాక్టింగ్. యాక్టింగ్ ఇది సైన్స్, ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్. మారుతా ఉంది. పాత సినిమాల్లో చేసినట్టు ఇప్పుడు చేస్తే కుదరదు. అంత ఆయన ఎంత పెద్ద యాక్టర్ అన్నా కావచ్చు, అది ఇప్పుడు నడవదు. ఎందుకంటే ఆడియన్స్ లెవెల్ పెరిగిపోయింది. లెఫ్ట్ హ్యాండ్తో వరల్డ్ సినిమా చూస్తాడు ఆయన, మనం వీ హ్యావ్ టు కన్విన్స్ హిమ్. అందుకు మనం బిహేవియరల్ యాక్టింగ్, మెథడ్ యాక్టింగ్, మనం వెళ్ళాలి క్యారెక్టర్లోకి ఎప్పుడైతే కూర్చుంటామో మనం ఇంకెవరు నోబడి కెన్ క్యాచ్ అస్. దట్స్ ఇట్. సార్, అంటే మీలో చాలా వెటకారం ఉందని అర్థమైంది నాకు. అలా అంటే ఓన్లీ లవ్ హారర్ ఏనా, కామెడీ ఎక్కడ? కారం పొడి గీ ఎక్కువ తినేవానమ్మా. కారం పొడి గీ ఎక్కువ తినేవా? కాదు సార్, ఇప్పుడు లవ్ హారర్ ఏనా, మూవీలో ఎక్కడైనా కామెడీ మీ వెటకారం ఏమైనా ఉంటుందా? ఉండొచ్చా? ఉంటుందా సార్? ఇలాంటి సిచ్యువేషన్ లో కామెడీని ఎలా ఫిట్ చేస్తారు? అంటే అన్నెసరీ కామెడీ కూడా ఏం కాదు. కామెడీ మరీ విరగబడిపోయి షర్ట్లు చించుకొని కింద పడి అలా కాదు. డీసెంట్ కామెడీ అంటే క్యారెక్టరేషన్ పట్టుకొని వెళ్తున్న ప్రాసెస్లో ఆ క్యారెక్టర్ బిహేవ్ చేసే బిహేవియర్ అంతా కూడా కొంచెం కామిక్ డ్రైవ్ ఉంటుంది అంతే. సిచ్యువేషనల్ కామెడీ, అంటే ఫోర్స్డ్ కామెడీ ఉండదు. ఓకే, తలగా బాగా తీసుకోవటం, చొక్కాలు చించేసుకోవటం, గరగర తిరగటాలు, అటు రొటీన్ కామెడీ కాదు. హారర్ మూవీగానే కానీ ఇట్ ఈస్ రొటీన్ హారర్ మూవీ కూడా కాదు. ఓకే, సో సంథింగ్ లైక్ చంద్రముఖి టైప్లో. ఆ చంద్రముఖి పెద్ద హారర్ మూవీయే, కానీ ఒక ఫ్యామిలీ ఇదంతా ఉంటుంది. సో దట్ వే ఏంటంటే ఫ్యామిలీ, ఎమోషన్స్, కామెడీ, థ్రిల్లరు అండ్ ఆల్సో హారర్. 100% హారర్ కాదు ఇది, 100% హారర్ కూడా కాదు. ఓకే, అండ్ మీకు అంటే ఆయన చెప్పిన కామెడీ మీకు ఎక్కడైనా చేసే స్కోప్ వచ్చిందా? నాకు భద్రం గారికి చాలా సీన్స్ ఉంటాయి. కానీ భద్రం గారి గురించి నాకు చాలా మంది చెప్పిన విషయం, ఆయన మాట్లాడుతుంటేనే ఆపేసి నవ్వుతాము, అలా కొంచెం కష్టం అనిపిస్తుంది అని. అలాంటి ఇబ్బంది ఉండిందా? అంటే క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నవ్వితే సీన్ బాగా రాదు కదండి. అట్లా కాదు, భద్రం నేను ఒకసారి కోప్పట్టడం కూడా జరిగింది. నెక్స్ట్ సీన్ సీరియస్ సీన్, నువ్వు ఈ పాటికి వాళ్ళని నవ్వించు మాకు, నువ్వు నెక్స్ట్ సీరియస్ చేయాలి అంటే ఓకే ఒకసారి బ్రో అనే మళ్ళీ. మీకు ఓవరాల్ అంటే టీం మొత్తంలో మీకు బాగా క్లోజ్ అంటే ఎవరు? నేను భద్రం గారితో ఎక్కువ ఉండేవాడిని. ఓకే, తమిళగా వాడుకోండి. అతను ఏం చెప్పాడంటే ఇంకెవరు క్లోజ్ కాదని చెప్పాడు, దాన్ని హైలైట్ చేయాలి.
మాది యూట్యూబ్ మీరు ఛానల్ set కాదు, లో టీవీ అడిగారు. ఛానల్. set లో మాకు thumbnails అక్కర్లేదు. అంటే వీళ్ళిద్దరూ దగ్గర కూర్చునేవాళ్ళు ఎప్పుడు. భద్రం గారు మీరు. ఓకే. అండ్ మీకు అంటే చెప్తుంటే మాట్లాడుతుంటే అంత ఈజీ, నేను మీ ఒరిజినల్ క్యారెక్టర్ చేసేసాను అనిపిస్తుంది కానీ ఏదో ఒకటి బాగా టఫెస్ట్ పార్ట్ ఉండుంటది కదా, అలా అనిపించింది ఏంటి? ఆ రొమాంటిక్స్ తీసుకొచ్చాను. అవి డెఫినెట్ గా కష్టమే, ఎందుకంటే వీ కాంట్ జస్ట్ ర్యాండమ్లీ రొమాన్స్. బట్ దానికంటే ఎక్కువ కష్టమైందంటే మీరు ట్రైలర్లో చూస్తే నేను పొసెస్ట్ అయిపోతావు కదా, అంటే దెయ్యం నాలో ఉందా ఆల్రెడీ వచ్చి ఉంటుందా అది నాకు తెలియదు కానీ, సో అది చేస్తున్నప్పుడు అంటే అరవాలి, ఆ ఎఫెక్ట్ ఇంకా గట్టిగా, అది నేను ఫస్ట్ టైం చేయడం కాబట్టి కొంచెం చాలా అసలు చేయగలనా లేదా అని చాలా భయం వేసింది. బట్ ఏమో అది అట్లా కానీ బాగా చేసింది. అప్పుడు నేను కట్ చెప్పినా చెప్పకుండా శివగారిని తను కొట్టాలి, ఇంకా క్యారెక్టర్ లోనే ఉండిపోయారు. ఆయన్ని ఈడ్చుకుంటే ఒక 50 మీటర్స్ ఎక్స్టెండ్ వెళ్ళిపోయినాడు. ఆయనే చెప్తున్నాడు, మేము కట్టమ్మా అని అంటున్నారు. సార్ చెప్తున్నారు, నేను చెప్తున్నాను, తనకు వినిపించట్టు. క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయింది, చించేస్తుంది అన్నమాట. సార్ మీరు మధ్య మధ్యలో అంటే వెటకారంగా చెప్పి ఇప్పుడు సీరియస్ గా చెప్పి నిజమే చెప్తున్నారా లేదా అనే డౌట్ నిజంగా జరిగింది. నిజం అంటే నాకు అది ఫ్యాన్ ఉంటుంది కదా ఫైట్స్ అప్పుడు పెద్ద ఒకటి పెడతారు ఆ కంప్రెసర్, దానివల్ల నాకు వినిపించట్లేదు ఏది. సో కట్ అని చెప్పినా కూడా నాకు వినిపించలేదు. పాపం సార్ కూడా ఏంటంటే సరేలే పిల్ల చేస్తుంది కదా చేయనివ్వ అని సార్ కూడా వదిలేశారు. తర్వాత కట్టమ్మా కట్టమ్మా అంటే కూడా నేను వినట్లేదు. ఆయన షర్ట్ కూడా చించే పరిస్థితికి వచ్చినప్పుడు నెట్టారు ఆయన ఉద్దేశం అంటే. సార్ ఆ మూమెంట్ లో మీ ఫీలింగ్ ఏంటి సార్? నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాక లాగి పెట్టి ఒకటి కొట్టాల్సి వచ్చింది. శివ గారు తన సొంత డాటర్ లాగా చాలా చక్కగా ఇప్పుడే చూసాను ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు, నేను లేకుండా మీరు చిల్ అవుతున్నారు కాదంటే అలా చూసుకునే వాళ్ళు. ఆయన పాపం నెట్టాలనుకున్నా నెట్టడానికి మనసు రాలా, తప్పక నెట్టారు. తప్పక నెట్టారు. అదే ఇంకా ఆవిడ క్యారెక్టర్ లో అలా ఉండిపోయారు కదా, కొంచెం బయటకు తీసుకొద్దాం. ఆ మూమెంట్ లో మీకు ఏదో చంద్రముఖి పూర్ణ చంద్రముఖిగా మారిన గంగని చూసి అలాంటి ఏదైనా పూనిందేమో. అంటే ఇప్పుడు చంద్రముఖి జ్యోతికాకి ఎట్లా ఉంటుంది యాటిట్యూడ్, అట్లా అవకాశం ఉంది తనకి చేయడానికి. వచ్చింది, బాగా చేసింది. చాలా మంది అంటే ఇలా హారర్ మూవీస్ తీస్తున్న టైంలో మాకు బ్యాక్ లో ఇలా జరిగింది, నిజంగా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి అని చెప్తుంటారు. అలాంటిది ఏమన్నా మీకేమన్నా జరిగింది? నథింగ్, ఎవరికి ఎక్స్పీరియన్స్. సరే పడుకునే వాళ్ళు కాబట్టి సార్ లొకేషన్ కూడా ఉండిపోయేవాళ్ళు, అక్కడే ఉండిపోయేవాళ్ళు. సార్ మీకు భయం? దెయ్యాలతో డే అండ్ నైట్ చేసింది. దెయ్యాల గురించి పాపం అంటే వాటి ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తున్నారు, అందుకే మేము అక్కడ పడుకొని అలా అలవాటు అయిపోయింది. లొకేషన్స్ కూడా ఏమి ఇక్కడ కాదు, అన్ని అడవిలో లొకేషన్స్. అంటే మీకు ఇప్పుడు బయటకు వచ్చాక ఇట్లా ఏదో షాప్లు గిప్లు కూడా ఏమి ఉండవు. బాబోయ్ ఎలా సార్ అట్లా? ఆ ఫీల్ కోసం పడుకోవాల్సిన అవసరం లేదు కదండి. మనం సొంతంగా ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేయడం, బెటర్ గా రైటింగ్ తీసుకోవచ్చు. దట్స్ వై అక్కడ ఉంది నిజంగా. అదే అక్కడేం లేదు ఇప్పుడు నమ్మాను. అక్కడేం దొరకవు అంటున్నారు కదా, అలా మరి అలాంటప్పుడు ఎలా ఉంది? అంటే కాసేపు దొరకవద్దే సెన్స్, మనం ఎంత టైం అయితే ఉండగలిగామో. నైట్ ఉన్నాం, మార్నింగ్ అవర్స్ వచ్చేప్పటికి మన వాళ్ళందరూ వచ్చేస్తారు కదా. అంటే మనకి ఏంటమ్మా ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది పడుతుంటుంది. సో ఆ ట్రావెలింగ్ తగ్గించడానికి, ట్రాఫిక్ టైం కంప్రెస్ చేయడానికి మేము మెయిన్ డైరెక్ట్ ఉండిపోతే డైరెక్ట్తో పాటు మేనేజర్ ఉండాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండాలి, ఆటోమేటిక్గా ప్రోటోకాల్ ప్రకారం అందరూ ఉంటారు. ఉండేటప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఏం చేస్తామో డిస్కస్ చేయడానికి, ప్రిపేర్ చేసుకోవడానికి మాకు యాక్సెస్ దొరుకుతుంది. ఆ స్పేస్ వాడుకోవడానికి అక్కడ ఉండిపోయేవాడు, అంటే కొంచెం టైం కంట్రోల్ చేయొచ్చు. దట్స్ వై. అండ్ ఇందాక మీరు అంటే ఆబ్వియస్లీ రొమాంటిక్ సీన్స్ అవి చేయడం కొంచెం కష్టమే అన్నారు. మీతో పాటు సురేఖవాణి గారు ఏమన్నారా, వచ్చారా సెట్స్ లోకి? ఒక సాంగ్ షూట్ అప్పుడు వచ్చారు అంతే. ఓకే, ఆవిడ ఉన్నప్పుడు అంటే ఆవిడ ముందు కొంచెం యాక్ట్ చేయడం ఇది కొత్తగా అలా అనిపిస్తుందా లేదా? నేను చెప్తా నీ ముందు నాకు యాక్టింగ్ తర్వాత పక్కకెళ్ళిపోవాలి అని చెప్తాను. ఆ రోజు సెట్స్ లోకి వచ్చినప్పుడు మీకు అలాగే అనిపించింది? ఆ రోజు కొంతసేపే ఉన్నారు, అది కూడా వి వర్ ప్రాక్టీసింగ్ డాన్స్. సో ఆవిడేం సజెషన్స్ ఇవ్వరా మీకు? మీ ఇద్దరు ఇలా క్యారెక్టర్ గురించో సినిమాల గురించో డిస్కషన్స్ ఏముందా? నార్మల్ గానే ఉంటది. అంటే ఇప్పుడు మీరు ఈ సినిమాలు చేస్తున్నారు కదా, అంటే తను ఎప్పుడు ఇన్వాల్వ్ స్క్రిప్ట్ విని ఇది బాగుంది అనడం వరకే కానీ తను ఇన్వాల్వ్ అవ్వరు. ఓకే, డెసిషన్ కూడా స్క్రిప్ట్ పరంగా డెసిషన్స్ కూడా బాగుందా లేదా అని అడుగుతాం కదా. సో అంతే.
అదే సజెషన్ అడుగుతారు, డెసిషన్ మీదే. నాకు చేయాలనిపిస్తే చేస్తా, బట్ మమ్మీకి కూడా వద్దు అంటే ఇంకా చేయను. ఓకే. అండ్ నెక్స్ట్ ఏం మూవీస్ చేస్తున్నారు? నెక్స్ట్ తమిళ్ ఫిలిం ఒకటి చేస్తున్నా, అది ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. అండ్ అమర్తో అది కూడా మోస్ట్లీ సమ్మర్కి వస్తుంది. ఇంకా ఏం సైన్ చేయలేదు. ఈ సినిమాతో ఇంకొక 10 సినిమాలలో సైన్ చేస్తాను. అయినా ఇయర్కి 3 మూవీస్ అంటే చాలా పెద్ద విషయమే. ఆ 2 కూడా ఇయర్ రిలీజ్ అయిపోతాయి కదా, బిజీ అయిపోతారు ఫుల్గా అయితే. భగవాన్. ఓకే. అండ్ మీరు ఇంకా ఏమైనా మూవీస్ చేస్తున్నారు? ఒక మూవీ చేస్తున్నాను, ఇంకా పేరు పెట్టలేదు, షూటింగ్. ఓకే, మెయిన్ లీడ్గా. ఓకే. అండ్ మీకు సార్ కూడా మంచి ర్యాప్ ఉన్నట్టుంది ఎప్పటి నుంచి? అవునా? ఓకే. అయితే ఆయన వల్ల మీరు ఇండస్ట్రీకి వచ్చారు, ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చారా? అలా కాదు, ఓకే. నాకంటే ముందే వాడు ఒక సినిమా చేశాడు హీరోగా. మాకంటే ముందే నేను ఒకటి చేశాను, ప్రజెంట్ లవ్ అని ఒక సినిమా చేశాడు. ఓకే. బాగానే పోయింది. అప్పట్లో ఈ బిజినెస్ ఇబ్బంది లేదు. తర్వాత ఇంకోటి ఒక సినిమా ఏంటంటే వాడు ఎత్తిని తీశారు కానీ వాళ్ళు రిలీజ్ చేయాలి, అక్కడ స్టక్ అయ్యాడు వాడు. ఓకే. ఓకే. సో తర్వాత మనం అక్కడ కూడా ఉంటాడు, మెయిన్ లీడ్ చేశాడు. తర్వాత మన ఊరి పాండవులు ఒకటి చేశాడు. తర్వాత కూడా ఇంకోటి అర్రర్ సినిమా ఏదో చేసాడు, రిలీజ్ చేయాలి. కొన్ని ఏంటంటే ప్రొడ్యూసర్ సరిగ్గా లేకపోతే మీరు చూస్తేనే మనం చేసుకునేటప్పుడే నీకు కూడా చెప్తున్నా, వాడు సినిమా తీసి రిలీజ్ చేయగలడా లేడా అనేది చూసుకోవాలి. మనకి రెమ్యునరేషన్ మాట దేవుడారు. వాడి సినిమా మనకి ఏడాది కష్టపడినప్పుడు అది థియేటర్లో నువ్వు ఎంత కష్టపడి నీ టైం వేస్ట్ కదా. అది బేసికల్గా ఎట్లున్నా మనం అయితే సినిమా డబ్బులు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా మేము సినిమా తీయగలం, రిలీజ్ చేయగలం. మేము మాది ఇప్పుడు 6వ సినిమా. అట్లా ప్రొడక్షన్ హౌస్ పర్ఫెక్ట్ ఉండాలి. కాదు సార్, మీరు ఫస్ట్ నుంచి అంటే ఆయనకి సపోర్టివ్ గానే ఉన్నారా, లేదా జనరల్ గా రిలేటివ్స్ ఇట్లా సినిమాల్లోకి వస్తున్నామంటే అవసరమా ఇది ఇలా ఉంటది కదా, అలా ఉన్నారా లేదా సపోర్ట్? ఫస్ట్ నుంచి అంటే మీరు కొంచెం మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, అలా కూడా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. లేదు ఫస్ట్ నుంచి లేదు నువ్వు చేయగలవు అనే. వాళ్ళ ఫాదర్ కూడా ఇది డిస్ట్రిబ్యూషన్ మనకి సంధ్యా 35 ఏమో తనే అగ్రిమెంట్ హోల్డర్. మొదటి నుంచి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని పెరిగేవాడు. ఓకే. సో అయితే నెక్స్ట్ ఇంకో మూవీ ఉంది మీకు కూడా ఇయర్లో. ఓకే. అండ్ ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తారు? ఓవరాల్గా మూవీ అయితే మంచి ఎంటర్టైనరు. సో అన్ని వేరియేషన్స్ ఉంటాయి. సో మీ డబ్బులకు మాది గ్యారంటీ. ఓకే. అండ్ మీరు సినిమా అంటే ఇప్పుడు హారర్ జానర్లో అందరూ తీసినట్టు కాకుండా మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ని పెట్టి అందరూ వచ్చి చూసేటట్టు చేశారు సార్. సో అందరూ రావచ్చు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అందులో వ్యాలంటైన్స్ డే వస్తుంది. సో ప్రతి ఒక్కడు వాళ్ళ లవర్ని తీసుకొస్తే హారర్ మూవీలో అందరికీ అడ్వాంటేజెస్ తెలుసు. సో అది కూడా అడ్వాంటేజ్గా వాడుకొని సో అందరూ చూస్తారని కోరుకుంటున్నాను. ఓకే. మీరు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, గుడ్ హారర్ ఫిలిం విత్ అ నైస్ మెసేజ్. సో ఖచ్చితంగా థియేటర్లో చూస్తే మీ టికెట్ డబ్బులు ఎక్కడికి పోవు. మంచిగా వచ్చి థియేటర్లో చూడండి. అండ్ ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు. ఐ నో ఎవ్రీబడి హాస్ బికమ్ లేజీ థియేటర్ వరకు వెళ్ళడానికి, బట్ ఒక మంచి సినిమా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. బేసిక్గా నేను మీ అంటే చాలా ఒక 5-6 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ మీ సోషల్ మీడియా ఫాలో అవుతూ చాలా సిచ్యువేషన్స్ చూసి సుప్రీత చాలా స్ట్రాంగ్ అమ్మాయి, చాలా హైపర్ యాక్టివ్, అసలు ఒక్క నిమిషం ఇందాక ఆయన అన్నారు కదా నేను ఒక్క నిమిషం అలా చైర్లో కూర్చోరు అలా ఉంటారు అనుకున్నారు, కానీ ఎక్కడో చాలా కామ్ అయిపోయారు అనిపించింది. ఎందుకంటే సిచ్యువేషన్స్ అంటే అప్పుడు నాకు ఇప్పుడు 25 years అండి. సో ఆబ్వియస్లీ వెన్ యూఆర్ ఇన్ ఒక స్పేస్లో ఉన్నప్పుడు యూ ఇవాల్వ్ కదా. సో అదే కొంచెం రియలైజేషన్ అయ్యింది అంతే. ఐ బికమ్ కామ్. ఇప్పుడు మైక్స్ కూడా పెట్టారు కదమ్మా, కదిలిక డిస్టర్బెన్స్ వస్తుందని కూడా ఆవిడ అంత ఆలోచించి ఉండరు. లేదు అంటే నేను ఇదివరకు అందరితో కలివిడిగా ఉండేదాన్ని, ఎవరు జడ్జ్ చేయరేమో అని. బట్ ఐ అండర్స్టూడ్ పీపుల్స్ మెంటాలిటీస్. సో అందుకే ఎక్కడ ఎలా ఉండాలో కొంచెం. నేను మీకు బాగా ఎక్కడ కనెక్ట్ అయిపోయానంటే మీ ఫాదర్కి మీరు తలకొరువు పెట్టారు కదా, ఆ మూమెంట్లో మా పేరెంట్స్కి మేము ఇద్దరమే అమ్మాయిలో, మా మమ్మీ అక్కడ చూసావా సురేఖ వాణి వాళ్ళ అమ్మాయి ఇంత స్ట్రాంగ్, అలాంటివి చేయాలంటే అమ్మాయిలకి చాలా స్ట్రెంత్ ఉండాలి, మాకు కూడా మీరు అలాగే చేయాలి అన్నట్టు అక్కడ నుంచి నేను కనెక్ట్ అయ్యాను.
నేను పోస్ట్ చేసిందే అందుకు యాక్చువల్లీ దట్ అమ్మాయిలు కూడా చేయొచ్చు, నథింగ్ రాంగ్ అని చెప్పి రీజన్ కోసం పోస్ట్ చేశాను. అంటే నేను సింగిల్ కిడ్ కదా, సో అప్పుడు ఆబ్వియస్లీ నేనే అమ్మగాడిని అవుతాను ఇంటికి. అంతే, అలాగే ఉండాలి. సార్ మీరేం చెప్తారు మూవీ గురించి? అంటే ఆడియన్స్ ఇచ్చే 2 అవర్స్ని మేము ఎంగేజ్ చేస్తాము. డిఫరెంట్ కాన్ఫిడెంట్ చెప్తున్నాం. వాళ్ళ క్వాలిటీ టైంని మాకు ఇచ్చిన దానికి డిఫరెంట్గా వాళ్ళ ఎంటర్టైన్ చేస్తాం, ఎంగేజ్ చేస్తాం. ప్లీజ్ ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఆ మంచి ఎక్స్పీరియన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. February 13. ప్లీజ్ కమ్ థియేటర్స్. Okay. పర్టికులర్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, మీ టైమింగ్కి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశాను సార్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ February 13న అమరావతికి ఆహ్వానం థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.